టీఆర్ఎస్ మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, తెరాస మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు మహిళా ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మాట్లాడారని, మా మహిళల గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని మహిళా అధ్యక్షురాలు హెచ్చరించారు. పార్టీ నాయకులు పోరిక గోవిందనాయక్ మాట్లాడుతూ ముందుగా మహిళా లోకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చమని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. మహిళా లోకంలో అందరూ బాగుండాలని, మహిళా లోకం జోలికి వస్తే బాగుండదని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. అసెంబ్లీని త్వరలో ముట్టడిస్తామని తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ముఖ్యమంత్రి ఆడవాళ్ళను కించపరిచి మాట్లాడడం ఇది న్యాయమైన పద్ధతి కాదు. నిన్ను గద్దెదింపడానికి మహిళా విభాగం మొత్తం మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ నిన్ను గద్దెదింపడానికి చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని నిన్ను గద్దెదింపుతాం. రాబోయే కాలంలో నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయినావో, మహిళలు లేని నువ్వు ముఖ్యమంత్రి అయినా మహిళా శక్తి ఏందో మేము చూపిస్తాము. ముఖ్యమంత్రి గారు, మీరు ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడడం చాలా తప్పు. మీరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే నెలలోనే మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన వ్యాఖ్యలు చేస్తున్నారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరిని మీరు కించపరిచి మాట్లాడడం, ఆడవాళ్ళ గురించి మీరు చెడుగా మాట్లాడితే నిన్ను గద్దెదింపుడు ఖాయం. అసెంబ్లీ ముట్టడి కూడా జరుగుతుంది ఆడవాళ్ళ గురించి. తప్పకుండా మేము నిన్ను గద్దెదింపడానికి ప్రయత్నం చేస్తాం. నడుస్తున్నప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారే సబితా ఇంద్రారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేనిపోని మాట్లాడడం అది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఆడలోకానికి, ఆడశక్తికి మించింది ఏది లేదు. ఇవాళ ఒకవేళ మహిళలు తలుచుకుంటే ఇవాళ నిన్ను గద్దెదించేదాకా ఇచ్చిపెట్టరు. వాళ్ళ శక్తిని నువ్వు పరీక్షిస్తున్నావు, వాళ్ళ శక్తి పైన నువ్వు మాట్లాడుతున్నావు. ఆ మాటలు, నీ మాటలు నిండు సభలో అవి కరెక్ట్ కాదు. సబితా ఇంద్రారెడ్డి పైన టార్గెట్ చేసుకొని, ఆడవాళ్లపైన టార్గెట్ చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి మహిళా శక్తి పనిచేసింది. నువ్వు మహిళా శక్తికి ఖచ్చితంగా నేను మహిళా లోకానికి మరి గెలవంగానే, ముఖ్యమంత్రి పీఠం ఎక్కంగానే నేను మహిళలకు 2500 ఇస్తా అని వాగ్దానం చేయడం జరిగింది. అదే రకంగా పెన్షన్ కూడా 4000 రూపాయలు ఇస్తా అన్నావు. అదే రకంగా గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తా అన్నావు. మరి మహిళలకు అన్నీ కూడా కల్పిస్తా అన్నావు. ఇవాటి వరకు నువ్వేం చేయలేదు. మహిళలకు చేయకుండా కూడా ముఖ్యమంత్రి అయి ఇవాళ మహిళా లోకానికి కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు తప్ప ఇంకోటి లేదు. ఏదైతే నువ్వు చెప్పి గద్దెనెక్కినవో, ఏదైతే హామీలు చెప్పి గద్దెనెక్కినవో ఆ హామీలు ఇప్పుడు వరకు ఒక్కటి నెరవేర్చలే. మా మంత్రి గారు మరి సీతక్క గారు ప్రతి విషయం పైన స్పందించే వ్యక్తి. మరి ఇవాళ మహిళా లోకానికే ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడుతా అంటే మరి ఎందుకు స్పందించలేకపోతుంది? ఈ మాట పైన మీ వైఖరి చెప్పవలసిన అవసరం ఉన్నది. మంత్రి గారు, మీరు ఖచ్చితంగా మహిళా లోకం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి పైన మీ వైఖరి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఇవాళ మహిళలను కించపరిచే విషయాలు మాట్లాడినందుకు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. క్షమాపణ చెప్పకపోతే, నువ్వు అదే రకంగా విర్రవీగితే నిన్ను సీఎం కుర్చీ నుండి దించేదాకా మహిళా లోకం ఇడిచిపెట్టేది లేదు. మరి వాళ్ళని ఖచ్చితంగా క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఉంది. అది చెప్పకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున, మహిళా లోకం తరఫున మేము దశల వారీగా పోరాటం చేసి నువ్వు క్షమాపణ చెప్పేదాకా మేము విడిచిపెట్టేది లేదు అని తెలియపరుచుకుంటున్నాం. జై తెలంగాణ.